హలో అండి, బాగున్నారు? ఈరోజు పప్పు కూరాకు పులగూర చేస్తాము. చూడండి, దీన్ని ఇండియాలో పులగూర అంటామండి. పప్పు కూరాకు గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా, గ్రీన్ లీవ్స్తో చేస్తామన్నమాట. ఇది మాకు కుక్కర్లో వాటర్ పెట్టుకొని అవి వేడయ్యాక పప్పు ఒక 1 అవర్ బాగా కడిగి నానబెట్టేస్తామంటే బాగా నానుతుంది. తర్వాత బాయిల్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు వేసేసి గ్రీన్ చిల్లీ వెల్లుల్లి వేసుకోవాలి. అదే ఆ విధంగా ఆకు తరిగేసి బాగా వాష్ చేసి పెట్టేస్తామంటే ఈ విధంగా ఆకు కూడా వేసేసి ఆకుతో పాటు మనం అన్నీ వేసి పెట్టేసినామంటే బాగుంటుంది. కొద్దిగా కోరియాండర్ పౌడర్, ధనియాల పొడి అంటాం కదా, అది టర్మరిక్ పౌడర్, పసుపు పొడి, తర్వాత సాల్ట్ కూడా వేసేస్తాను. ఇది ఇందులోనే పైన వేసి పెట్టామంటే పప్పు ఉడికిపోతుంది. ఇదిగోండి సాల్టు, మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు అంత వేసుకున్నామంటే టామరిండ్, చింతపండు కూడా ఇందులోనే పైన పెట్టేస్తాను. టమాటా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు వేయాలనుకుంటే. నేనైతే టామరిండ్తోనే వేసేస్తాను. టామరిండ్ నానబెట్టేస్తాను, ఆ వాటర్ కూడా అందులో పోసేసి ఇప్పుడు మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి బాగా ఒక 6-7 విజిల్లు వచ్చేసిందంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు కూరాకు కూడా. తర్వాత ఎనుపుకున్నామంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఎనిపేసి మళ్ళీ తిరగపోచేయాలి. ఈ విధంగా అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఇదిగోండి విజిల్ పెట్టేస్తామంటే విజిల్ పెట్టేసి అంటించేస్తే ఒక 5-6 విజిల్లు 7 విజిల్లు వచ్చినా కూడా ఏం పర్వాలేదు. ఎన్ని విజిల్లు పెట్టినా, కొంచెం ఎక్కువ పెట్టినా కూడా మెత్తగా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఉడికిపోయిన తర్వాత మనం ఎనుపుకొని తిరగపోసుకుంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది అని ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. ఇదిగోండి పప్పు బాయిల్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. గ్యాస్ వచ్చేసినాక తీసేసి ఈ విధంగా ఆ వాటర్ అంతా వంచేయాలి. ఇప్పుడు ఈ పప్పులో వాటర్ ఉంటుంది కదా, అవంతా ఈ విధంగా వంచుకునేయాలి. పక్కకు వంచేసి తర్వాత పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి, గుద్దేయాల. పచ్చిమిర్చి అంతా బాగా నలిగిపోయిందంటే రుచిగా కారం వస్తుంది, రుచి వస్తుంది అనమాట. బాగా ఇట్లా రుద్దేయాలి. బాగా ఎనిపేసామంటే ఇట్లా పచ్చిమిర్చి బాగా నలిగిపోతుంది, పప్పు మెదిగిపోతుంది, బాగా నొన్నగా అయిపోతుంది కదా. కొంచెము ఎక్కువ నొన్నగా కాకపోయినా పర్లేదు, కొంచెం ఒక మాదిరిగా ఉంటే కూడా బాగుంటుంది తినేదానికి. ఈ విధంగా రుద్దేయాలి. రుద్దేసిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి, బాగా ఎనుపుకోవాలి. ఇట్లా మనం ఇది మిర్చి వేసాము, తర్వాత టామరిన్ అన్నీ వేసేసాం కదా, అన్నీ బాగా కలిసిపోతుంది అనమాట. ఆ మిరపకాయలు మెదిగినాయంటే బాగా కారం వస్తుంది, లేదంటే కారం రాదు. కాబట్టి బాగా మెదగాలి మిరపకాయలు మెదిగిపోవాలి. లేదంటే అటు మెదకపోతే అవి తీసి పక్కన వేసుకొని వేరే గిన్నెలో బాగా రుద్దేసి నలిపేసి వేసేసినామంటే కూడా కారం వస్తుంది బాగా. మళ్ళీ లాస్ట్లో ఆ తొక్కులు తీసేయాలంటే కూడా తీసేయచ్చు, లేదా అట్లే పెట్టాలంటే కూడా పెట్టేయచ్చు. కూరలో మన ఇష్టం, మన ఆప్షనల్ అనమాట. అది తొక్కులు లేకుండా పిల్లలు పాడుంటారు కాబట్టి మనం తొక్కులు లేకుండా తీసి కూడా అవి వేసేయచ్చు. ఈ విధంగా బాగా ఎనుపుకోవాలి. మేమైతే ఇండియాలో ఈ విధంగా చేసుకుంటాము. రాయలసీమ రుచులు ఎలా ఉంటాయో చూడండి. దీనిలోకి కాంబినేషన్గా సంగటి వెలుక్కుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ వేరే పెనం పెట్టుకొని కళాయి, ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవచ్చు. లేదు మేమైతే వడియాలు పడతాం, వడియాలు కూడా వేసుకుంటాము. ఇక్కడ ఈరోజు నేను ఆవాలే వేసాను. ఆవాలు వేసి ఆవాలు చిట్లించిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఉద్దిపప్పు వేసుకోవాలి. ఉద్దిపప్పు 2 ఎండుమిర్చి తుంచేసి వేసుకున్నామంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేసి కరివేపాకు, కర్రీ లీవ్స్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ తరిగి పెట్టుకొని ఆనియన్ కూడా వేసేసి ఆనియన్ కూడా బాగా వేగాలి. బాగా వేగిందంటే బాగుంటుంది. ఈ విధంగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఈ పప్పు అందులో పోసేసి మనము కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని బాయిల్ చేసేసామంటే చాలా బాగుంటుంది. కొంచెం పలుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు వద్దు కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఈ మాత్రమే ఉండాలంటే ఇలాగనే పెట్టి
బాయిల్ చేసుకోవచ్చు. ఉప్పు చాలకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి, చూసి ఉప్పు వేసుకోవాలి. ఇంతే అండి, పప్పు కూర పుల్లగూర. ఎలా ఉందో చూడండి, బాగుందా, మీకు నచ్చిందా? పప్పు గ్రీన్ లీవ్స్ కూర కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. దోశ, ఇడ్లీ, రైసు, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చింది, బాగా వచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి. మేమైతే ఇలా చేస్తాము, చాలా బాగుంటుంది. పప్పు కూర పుల్లగూర తిందాం రండి. చిన్నప్పుడు పాటలు పడేది కదా, పప్పు చింతాకు పుల్లగూర, పప్పు కూర పుల్లగూర తిందురా బామార్తి అంటారు కబడ్డీ ఆడేటప్పుడు, అట్లా కదా. అట్లా పప్పు చింతాకు పుల్లగూర తిందురా బామార్తి అనేది కబడ్డీకి వాటి ఆటలు ఆడేటప్పుడు అవంతా గుర్తు చేసుకుంటా కర్రీస్ చేసుకునేది కదా. ఎలా ఉందో చూడండి. నేనైతే ఈ విధంగా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి.